ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా ఎన్నుకున్న నా రాంపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. అలాగే ముఖ్యంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. ముందుగా నా గ్రామ ప్రజలకు, అలాగే నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, అలాగే నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన రాజకీయ పెద్ద మనుషులకు, అందరికంటే ప్రసాద్ కుమార్ అన్నగారి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి అభిమానం, నాకు ఆయన ఇచ్చిన కొండంత అండ, నా గ్రామ ప్రజలు ఆ విషయాన్ని నమ్మి నాకు గ్రామంలో యునానిమస్ సర్పంచ్గా మా ఫ్యామిలీకి ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా ప్రాణ సమానమైన నా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా మీద ఉంచిన ఈ నమ్మకానికి, నేను ఈరోజు నన్ను యునానిమస్ సర్పంచ్గా ఎన్నుకున్నారంటే నేను 5 సంవత్సరాలు వాళ్ళకు అందుబాటులో ఉండి, నేను ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళకు అందుబాటులో ఉండి 5 ఇయర్స్ తర్వాత ఏదైతే నేను ఫుల్ఫిల్గా వాళ్ళకు న్యాయం చేసినప్పుడే నేను గెలిచిన అనే భావన నా లోపల మనసులో ఉంది. దానికోసం నిరంతరం వీళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్లకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఈ రోజుతో అది సంవత్సరంలో 2 సంవత్సరాలు నిన్నటితో నాకు ఈ నమ్మకాన్ని వాళ్ళు ఇవ్వలేరు. రాజకీయాలు, ఈ రోజులు ఉన్న రాజకీయాలు, మా గ్రామంలో ఒక ఓటుతోటి గెలుపు ఓటములు అయిన సందర్భంలో ఉన్న సర్పంచ్ ఎలక్షన్లో 40 సంవత్సరాల కింద యునానిమస్ ఉన్న సర్పంచ్ ఈ రోజులో అప్పుడున్న చైతన్యానికి, ఇప్పుడున్న రాజకీయ చైతన్యానికి, అప్పుడే పాత రోజులలో ఎలక్షన్స్ అంటే ఎవరో పెద్ద మనిషి చెప్తే ఇనే రోజుల సందర్భం. ఇప్పుడు ప్రతి కార్యకర్త, ప్రతి మనిషి ఇంట్లో నుంచి ఒక చైతన్యవంతులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నా మీద ఒక నమ్మకాన్ని పెట్టినందుకు గ్రామస్తులకు ఎన్నిసార్లు వాళ్లకు నమస్కరించినా అది తక్కువే. అంటే ఆ నమ్మకం నా మీద పెట్టిరు. ఆ నమ్మకాన్ని నేను ఎన్నడూ కూడా వమ్ము చేయను. కొన్ని సందర్భాలు నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను 18 సంవత్సరాల ఓటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు నా 47 ఇయర్స్ నేను పార్టీని నమ్ముకున్నాను. ఎన్నో సందర్భాల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ ప్రతి ఎలక్షన్లో కూడా హార్డ్ వర్క్ చేసినాను. కొన్ని సందర్భాల్లో అపోజిషన్లకు అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే నా రాజకీయం నేను ఒక చేయాల్సిన సందర్భంలో కూడా వాళ్ళు నా మీద కొంత కోపం కానీ బాధ కానీ ఉన్నా వాళ్ళని అవన్నిటినీ కూడా పక్కన పెట్టి నా మీద ఒక భరోసా, అరే రాజకీయాలు ఏమైనా చేసినా ఆయన పార్టీకి అయినా చేసి ఉండొచ్చు, న్యాయమే చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థుల కూడా కొద్దిగా అన్యాయం అయిన సందర్భం, వాళ్ళు అన్యాయం అనిపించిన ఆ బాధను కూడా వాళ్ళు ఎక్కడ చూడకుండా నా మీద ఈ నమ్మకం ఉంచారు. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో దీన్ని యునానిమస్ సర్పంచ్ చేస్తే మన గ్రామానికి కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పి చాలామంది పెద్ద మనుషులు, గ్రామంలో చాలామంది పెద్ద మనుషులు నా మీద, ఇది నీ ఒక్కరి కోసం గెలిపే కాదు, మన గ్రామానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. అరే రాంపూర్ గ్రామం అంటే గొడవలతోటి ఎలక్షన్స్ కాకుండా ప్రశాంతత వాతావరణం అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా దీన్ని అంత ఈజీగా ఏదో నేను ఒక్కరిని చేసింది కాదు, వాళ్ళ కృషి ఇది. ముఖ్యంగా పెద్ద మనుషులు, గ్రామంలో యువకులు, పెద్ద మనుషులు చాలామంది, అన్ని పార్టీల వాళ్ళు, అరే ఇది మంచి శుభ పరిణామం మన గ్రామానికి కూడా, జిల్లా స్థాయిలో కూడా. అరే రాంపూర్లో ఎంత రాజకీయ చర్చ ఉండే ఊరు కూడా యునానిమస్ అయిందంటే మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా అరే రాంపూర్లోనే యునానిమస్ అయింది, మనం ఎందుకు ఆలోచన చేయలేమనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో కలుగుతుంది. రాబోయే తరాలకు కూడా, యువతకు కూడా అరే మన ఎప్పుడో జమానాలు అయింది కాదు, ఈ తరంలో కూడా మన సందర్భంలో, మన వయస్సులో మనతో పాటు ఉన్న ఈ సందర్భంలో యునానిమస్ అయ్యింది అని చెప్పుకునే కూడా వాళ్ళకి అవకాశం వస్తుందని పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు పేరు పేరున చాలామంది పెద్ద మనుషులు దాన్ని ఒక సానుకూల వాతావరణానికి తెచ్చారు. అందుట్లో అనుగుణంగానే గ్రామాలలో చాలా మటుకు రంగారెడ్డి జిల్లాలను కాదు, వికారాబాద్ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవంగా అయ్యే సర్పంచుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆయన రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే మెసేజ్ ఇచ్చిండో దానికి అనుగుణంగా కూడా గౌరవ శ్రీ శాసనసభ స్పీకర్ మన వికారాబాద్ ముద్దుబిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నగారు కూడా ఆ అడుగులను ప్రతి ఒక్కరికి ఆ విధంగానే చెప్తూ ఈ విధంగా యునానిమస్ సర్పంచ్ కావడానికి కూడా వాళ్ళ తోడ్పాటు కూడా చాలా ముఖ్యంగా ఉంది. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా
కార్యకర్తలు కూడా ఆ విధంగా ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మలకు, అక్కలకు, అలాగే గ్రామ పెద్ద మనుషులకు, నా ప్రాణ సమానులైన నా కార్యకర్తలకు, ఎందుకంటే నాకు పునాది నా కార్యకర్తలు. దానికి తోడుగా వేరే పార్టీ వాళ్ళు కూడా, నాకు టీఆర్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు అయితే కూడా ఒక ఇనానిమస్ సర్పంచ్ అంటే ఒక్కరు వేస్తే కూడా అది కాదు, వాళ్ళు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని అరే నా మీద ఒక మహేష్ రెడ్డి అన్న మనకు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అనేసాడు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఆయన ఒక కళ ఉంది, ఆ కళ నెరవేర్చాలనే ఉద్దేశంలో వాళ్ళు కూడా నాకు సహకరించారు. ముందుగా నా కార్యకర్తలకు, ప్రాణ సమానమైన నా మిత్రులకు, అలాగే నన్ను వేరే గ్రామాలలో కూడా ఉన్న వాళ్ళు కూడా, నా శ్రేయోభిలాషులు కూడా, బంధువులు కూడా నా మీద ఒక నమ్మకంతో వాళ్ళు కూడా ఆశీస్సులు అందించరు. అన్నిటికన్నా ముఖ్యం భగవంతుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు, ఆ జీసస్ ఆశీస్సులు. అందరికన్నా ముందు నా ప్రాణ సమానంలో ప్రతి ఒక్క నన్ను మంచి కోరే ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ నమ్మకాన్ని ఉంచినందుకు ఇక ముందు కూడా వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. వాళ్లకు ప్రతి క్షణం నేను అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా మీద నేను రేపు పొద్దున ప్రభుత్వంలో కానీ ప్రజల సేవలు చేయాల్సిన కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా కూడా చెప్పాల్సిన సందర్భాలు వస్తాయి. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని నాకు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు.